ఈ రోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు మీకు తెలియని సత్యాలు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు షూట్ సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మొన్న అన్నయ్య బయటకు వెళ్తూ ఈ రోజు నాకు వంట చేయొద్దు మీ ఇద్దరే కదా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేయండి అని వదినకు డబ్బులు ఇచ్చేళ్ళాడు. మా వదిన నా దగ్గరకు వచ్చి మీ అన్నయ్య డబ్బులు ఇచ్చేళ్ళాడు బిర్యానీ ఆర్డర్ పెట్టాను కానీ నా ఓన్లీ రియాక్షన్ 100-200 ఇస్తే బిర్యానీ తినాలి, 500 ఇచ్చినప్పుడు మండికి వెళ్ళి మంచిగా భుజించి రావాలి అని చెప్పాను. ఇంకా లేని ఆలోచన వదిన కలిగించి మా ఇద్దరికి మండి తినాలనిపిస్తుందని చెప్పి అన్నయ్యకి చెప్పి పని మీద బయటకు వెళ్ళి అన్నయ్యని పిలిపించి మండికి వెళ్ళిపోయాము. ఇకపోతే మీరు అడిగే ప్రశ్నకి నేను చెప్తాను సత్యాలు ఏంటంటే ఈ మధ్య రెగ్యులర్ గా వస్తున్న కామెంట్స్ ఆ స్వెటర్ ఏంటక్క ఇంకా దాన్ని వదిలిపెట్టవా, పగలు కూడా స్వెటర్ ఏంటి, చలికాలం అయిపోయింది కదా ఇంకా స్వెటర్ వేసుకుంటున్నావు ఏంటి, స్వెటర్ స్వెటర్ స్వెటర్. నా దగ్గర ఉన్న ఈ స్వెటర్ రెయిన్ కోట్ జాకెట్ పేరు ఏదో తెలియదు కానీ ప్రతి చోటికి దీన్ని వేసుకెళ్ళడానికి 6 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ అందరూ కామన్ గా యూజ్ చేసే రీజన్ చలికి. సెకండ్ వన్ పక్కింటికి వెళ్ళాలన్న చున్నీ లేకపోతే పర్మిషన్ ఇవ్వని మా అమ్మ బాధ తట్టుకోలేక చున్నీని రీప్లేస్ చేయడానికి వాడతాం. థర్డ్ రీజన్ అప్పుడప్పుడు షో చేయడం. ఫోర్త్ రీజన్ మనం మామూలుగానే అద్భుతంగా కనిపిస్తాం, ఇంకా సడన్ గా అప్పటికప్పుడు ఎలా ఉన్నానో అలా వీడియో తీయాలంటే అంత అత్యద్భుతంగా ఉన్నా నన్ను చూసి మీరు తట్టుకోలేరని నా అటైర్ బాగాలేనప్పుడు కవర్ చేసుకోవడానికి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మినీ లగేజ్ బ్యాగ్. అక్షయ పాత్రలో తీసే కొద్ది వస్తున్నట్టు నా స్వెటర్ లో పెట్టే కొద్ది పడతాయి. ఇంక ఇప్పుడు ఎండాకాలం వచ్చినా ఒక్కపోతున్నా దాన్ని ఇంకా భరించడానికి కారణం ఏంటంటే లాస్ట్ రీజన్ సిక్స్త్ దాన్ని బ్యాగ్ లో పెట్టే స్పేస్ లో మా ఇల్లు మొత్తం సర్దేయచ్చు. సో ఫైనల్ గా ఇవే అనమాట రీజన్స్. ఇంతకీ ఈ రీజన్స్ లో మీరు ఏ రీజన్ కి స్వెటర్ వాడతారు, ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్ వాడితే కామెంట్ చేసేయండి. చలికాలం అయిపోయిన తర్వాత చూద్దాం తిట్టుకోకుండా మీకు కావాలంటే ట్యాగ్ నోట్స్ లో పెడతాను చెక్ చేసేయండి. లేకపోతే గివ్ అవే అప్డేట్ నెక్స్ట్ షార్ట్స్ లో చెప్తాను. మీరు వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడం మర్చిపోకండి.